పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి విగ్రహం ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అవా బుజ్జి ఎవరు లేరు అనే. ఏం తాత ఏం కావాలి? నీ మొగలు లేడా బుజ్జి? లేడు. ఎందుకు? అరే ఎందుకు అంటారు ఏంది? కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉన్నా నీ మొగని మీరు నీ లోకం మీద చేర్లు చిలకలు ఎండిపోతాంటే జరంతరైనా సోయి లేదా నీకు? నీ మొగడికి ఇంట్లో ఉన్నాడా వాడు? ఏ ఫిలా అరే చుట్టుముట్టు పంటలు ఎండితే ఆ అన్నని ఏం చేయమంటున్నావు ముసలోడా? అన్ని గాలికి పోయే కంపలన్నీ గోసికి తలిగించుకుంటావు. బుజ్జి నీ మొగంది కారు పాచే కదా? బిఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్బా అట్లయితే జల్లి పిల్లగా నీకు పుణ్యం ఉంటది. వాడిని ఒక్క లీటర్ రక్తం అయితే సరిపోద్ది. నేను పోతా జల్లి పోతా, పొద్దు పోతాను నాకు జల్లి పిలువని. చిన్న చిన్న నా మగ రక్తం ఏం పుట్టిందా నీకు? అవును ఏం పుట్టిందా నీకు? మనుషుల రక్తాన్ని తీసుకొని ఏం చేసుకుంటావే? పిచ్చి కుక్క గిట్లా కాల్చిందా ముసలోడా నిన్ను? అన్ని రిలేషన్ మాటలు మాట్లాడుతున్నావు. అరే నీకు దానికి ఏం తెలియదు కానీ నీ మొగనైతే విలువ నీకు పుణ్యం ఉంటది. వాడి ఒక్క అర లీటర్ రక్తం అయినా చాలు. దాన్ని తీసుకుపోయి నా పొలం మీద చల్లుకుంటున్నా పడుతుంది అట. పిలువే జల్లి నీకు దండం పెడతా. రక్తం చల్లితే పంట పడతా చెప్పినాడు ఎవరో. నీ వాతాన్ని తాడు దింపితే ఎవరిని తాడు దింపుతా అంటానే మాసం మొఖం దానా? ఒక లీటర్ రక్తం ఇచ్చేదానిక నీ మొగంది నీదేదో బాగా పోయినట్టు బాగా నిలుగుతానే ఈ లేకిడి మొక్కం మొరంగట బిలు. ఒర్రే నువ్వు ఇవాళ అక్క చేతిలో తన్నులు తినేటట్టే ఉన్నావు ముసలుడా. మూసుకొని సప్పు చెప్తే ఇంటికి పోవే. అరే నీ మొగని బిలువే బుజ్జి ఒక్క లీటర్ రక్తం అయితే సరిపోతుంది నాకు. నా మొగన్ రక్తం ఎందుకు? ఇక నా మొగన్ ఏమో పడతాను. నీ తాడు దింపితే నీ దినాలు అయితే నీ వారాలు అయితే ఏం పుట్టిందా నీకు? నీకు అనిపించింది గత నువ్వుకెత్తాను చేతులకు ఏమైనా పుట్టినా రోగం? ఏమో మెడలు పెట్టి నువ్వుకెత్తాను. ఏ ముసలుడా రోగం గిట్లనా నీకు? అన్న రక్తాన్ని తీసుకొని ఏం చేసుకుంటావు చెప్పు? చెప్పుడు కాదు ఒక ముచ్చట చూపెడతా అది చూడు. అది చూసినాక మరిద్దరం వచ్చాక మాట్లాడుకుందాం. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే వండుతారు. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే వండుతారు. విన్నావా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని మాట్లాడుతాండో? కారు పాచలను కోసి వాళ్ళ రథకాన్ని పంట పొలాల మీద చల్లేది ఉంటే పండుతాయట. అందుకే ఇల్లు తిరుక్కుంటా కారు పాచల రథకం జరంత ఎర్ర మీకు దండం పెడతా పుణ్యం ఉంటది అని అడుగుతానా తప్ప? నీ తాలకాయ తిక్క మొకంల మోరంగొట్ట ముసలోడా. రేవంతాల సారు ఏ సోయిలుండి ఆ మాటలు అన్నాడో ఏమో. అట్లానే నువ్వు ముఖ్యమంత్రి సారు అన్నట్టుగానే రక్తం కోసానికి కారు పార్టీ కార్యకర్తలు ఇండ్లు పట్టుకొని తిరుగుతున్నావా? అవును మరి ముఖ్యమంత్రి రేవంత్ సారే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసేది ఏమి లేదు, జరుగుతున్నది చూడాలి. వర్షాలు వచ్చి గోదాట్లో నీళ్ళు వచ్చినాయి అనుకో అట్లా వస్తా ఉంటాయి ఇట్లా పోతా ఉంటాయి. అంతే చేసేది ఏముంటది అని చెప్పిండు. కనీసం ఆయన ఏం చేయలేకపోతున్నా కూడా ఆయన చెప్పిన పని అనేది చేస్తే మాకు ఇంత పంటలు పడతాయి కదా అని ఆశ. అందుకే ఇల్లు తిరిగి కారుపాచల రథకాన్ని సేకరించుకుంటాను. ఈ ఒక్క బాటిల్ నిండినా నాకు ఒక 20 గుంటలు అంటే పడుతుంది చాలు నాకు. మరి మా రక్తం చల్లితే పంటలు పండుతాయని అనుకుంటే మేము ఇస్తాం తీసుకొని రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలకు నిరసనగా కారు పాటోళ్ళు నిజంగానే రక్తదానం చేస్తున్నారే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయినా గిసొంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు కావచ్చు? నేను ముఖ్యమంత్రిని అనే ముచ్చట మర్చిపోయి మాట్లాడతాడా, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఎసొంటి మాటలు మాట్లాడినా ఎట్లా మాట్లాడినా చెల్లుతుంది అని ఇట్లా మాట్లాడతాడా? అసలు ఇది ఏం పద్ధతి అన్నట్టు? ఆ పద్ధతుల గురించి ఆయనకే తెలియాలనే. ఎవరు చెప్పుతారు ఆయనకు చెప్పు. 86 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 2 పిల్లర్లు గొంగితే వాటిని బాగు చేయాల్సిన మొఖం లేదు గాని అలా నుంచి నీళ్లను పంపు చేస్తే పెద్దగా ఇబ్బంది ఏముండదు అని చెప్పిన ఇంజనీర్లకు బెల్ట్ తోటి కొట్టాలి, లేకుంటే వాళ్ళని చెర్లపల్లి జైళ్లకు నూకాలి అంటే ఏందన్నట్టు చెప్పు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర జనాల క్షేమం గురించి ఆలోచించాల్సింది పోయి మంచి ముచ్చట్లు చెప్పిన వాళ్ళను కొయ్యాలి, వాళ్ళ రక్తం చల్లాలి, లేకుంటే చెర్లపల్లి జైల్లో నూకాలి, బెల్టులతోటి కొట్టాలి. ఏం పద్ధతి ఇవి? ఏం మాటలు ఇవి? ఆ ముచ్చట మీద ఇవాళ పెద్ద లొల్లే అవుతున్నదే. కానీ నువ్వైతే ఆ దుకాణం బంద్ పెట్టి ఇంటికి నడువే. నీకు తెలియదు అది పిల్ల ఆ కారు పాచలది రక్తం ఏమని అంటే వాడి పిల్లం బాగా పిల్ల అవుతుంది. వాడు ఉంచి ఇత్తడి పిల్ల, వాడు రక్తం ఇచ్చేటోడే కానీ వాళ్ళు లేనట్టున్నది ఇంట్లో. కానీ మరి చెయ్యి పాచల రక్తం చల్తానన్నా బాగా పంటలు పడతాయి కావచ్చు. మరి వీళ్ళనన్ను అడుగుతా, వాడు ఉన్నది వాళ్ళు లచ్చలు గాడేనా? మరి లచ్చలు ఇక రారా. అరే లచ్చలు పంటలు వానలు లేక బాగా ఎండుతాయిరా, దాని మీద రథకం చల్లితే పంటలు బాగా పండుతాయి అట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పిండు. ఇక ఎట్లాగా కారు పాచలను అడుగుదామంటే వాళ్ళు ఎవరు లేరు ఇండల్లా. మీ చేయి పాచల రథకం అని ఒక లీటర్ రథకం పోయి తీసుకుపోయి పంటల మీద చల్లుకుంటా. ముసలాడా రక్తం ఎక్కడి నుంచి తెచ్చేయాలి? అరే ఏ నుంచి తెచ్చియాలంటానే మీరా ఈ తొడక పిర్రొక బిలేడ్ తోటి చిన్న సీరక పెట్టి కోసియరా. ఒక లీటర్ రథకం అయితే సరిపోతురా నాకు తినట్టు పోయి. రక్తం ఎట్లా చెప్తారు? అరే ఓ తాత నిజంగానే నీకు తలకాయ
బాగున్నట్టున్నదేమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ లీడర్ల మీద కోపంతో అట్లా అన్నట్టున్నాడే నిజంగానే వాళ్ళు ఎవరినో కోసి రక్తం చల్లితే పంటలు వండుతాయి అనే అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఎవరైనా శాతాలం గిత చేసింది ఆ పిల్ల లేకుంటే అన్న దేవుని కొడితనం గిత తలిగిందా గీ తీరుగా ఎందుకు మాటలు అంటాడు గీ తీరుగా ఎందుకు కోపం చేసుకుంటాడు కావాలి ఏ పాచో ఏదో కొడితనం తలిగినట్టే ఉన్నది నేను మన ఊళ్ళో ఎల్లమ్మ దగ్గరికి పోయి వాళ్ళు బయటిస్తా అట్లయితేనే మరి ఆ ముచ్చట ఆయన కథ ఏందనేది తెలిసేటట్టున్నది సరే కానీ క్రమవార్త చదువుకో ఈ రథకం దొరకకుండా మరి ఆయన కథ ఏందనేది తెలుసుకుందాం వాళ్ళు లేదేం లేదు ముసలోడా ముసలి చూస్తుంది కావచ్చు సప్పు చెట్ట ఇంటికి పో నువ్వు సీఎం రేవంత్ రెడ్డి సారు అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాడు ఒకవేళ ఒక పారి తప్పు మాట్లాడినా మళ్ళో పారి దాన్ని సరి చేసుకునేటోడు అంతేగాని నువ్వన్నట్టయితే ఏం కాదు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇయ్యొద్దని సర్కారు నిర్ణయం తీసుకున్నది కాబట్టి గిట్లనే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు రేవంత్ అన్న ఇక మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేరింగ్ చేసేదాకా ఈ సర్కారు దాని వాడకంలోకి తీసుకురాదు కాబట్టి రైతులు అందుకు తగ్గట్టుగానే పంటలు వేసుకోవాలి లేకుంటే ఆ టెంక పరేషాన్ ఉంటది మరియా